కంపెనీలను ఆకర్షిస్తోంది. టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం లేని వారికి చేయూతనిస్తోంది. కొత్త ఐటీ పాలసీలో రాయితీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. సాఫ్ట్వేర్తో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గేమింగ్, యానిమేషన్ లాంటి రంగాలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు రూపొందించారు. అలాగే రూరల్ ఐటీ పాలసీ ఇందులో భాగం కావటం విశేషం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ రంగం విస్తరించనుంది. ఇంతకీ నూతన ఐటీ పాలసీ విధానాలు వర్కౌట్ అవుతాయా? ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలుస్తుందా? ఈరోజు ప్రకటించిన ఐటీ పాలసీలో కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు అనేక ఇష్యూస్ను కవర్ చేశారు. ఒకటి, ఐటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అనేక రకాల రాయితీలను ఇందులో ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కావలసినటువంటి రాయితీలను ప్రకటించారు. అంటే ఇన్సెంటివైజింగ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఈ పాలసీలో ఉండేటువంటి ఒక పాజిటివ్ అంశం. రెండవది, సోషల్ ఈక్విటీ ఇన్ ఐటీ సెక్టార్. ఐటీ రంగం ఎంత కాంపిటేటివ్ అయినా అందులో కూడా సామాజిక సమతుల్యతను పాటించడానికి ఉమెన్ అండ్ షెడ్యూల్ కాస్ట్ ఎంటర్ప్రీనియర్స్ను ఎంకరేజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. మూడోది, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక ఇకోసిస్టమ్ ఏంటంటే ఒక ఐటీ మేజర్సే కాదు, ఇప్పుడు ఐటీ రంగంలో ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఇన్ఫోసిసే కాదు, అసలు ఐటీ రంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తనకున్న మేధో సంపత్తితో అద్భుతాలు చేయడానికి ఐటీ రంగం అవకాశం ఇస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండేటువంటి క్యారెక్టర్. ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ పెట్టినప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ 22 ఏళ్ళు 25 ఏళ్ళ లోపు పిల్లవాడు. అందువల్ల బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్, పెద్ద 100,000 కోట్లు ఉన్నవాడేం కాదు. ఆ మాటకొస్తే నారాయణమూర్తి ఇన్ఫోసిస్ పెట్టినప్పుడు కానీ వీళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్గా ఎమర్జ్ అయ్యి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఐటీ రంగం అవకాశం ఇస్తుంది. నీలో కనుక నాలెడ్జ్ ఉంటే యూ కెన్ యువర్ సెల్ఫ్ బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్. ఇక మిగతా ఏ రంగాల్లో లేనంత అవకాశం ఐటీ రంగంలో ఉంది. అందువల్ల ఈ స్టార్టప్ ఇకో సిస్టమ్ కనుక క్రియేట్ చేస్తే అనేక మంది బ్రిలియంట్ యంగ్ మైండ్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఐటీ ఇకో సిస్టాన్ని, స్టార్టప్ ఇకో సిస్టాన్ని, ఇంక్యుబేషన్ ఇకో సిస్టాన్ని వాడుకొని ఐటీ ఎంటర్ప్రీనర్స్గా ఎమర్జ్ కావచ్చు. దీనికి ఇప్పటికే తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద టీ హబ్ రూపొందుతోంది. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 కూడా మొదలైంది. అందువల్ల ఇందులో ఆ స్టార్టప్ ఇకో సిస్టమ్ కొరకు, ఇంక్యుబేషన్ ఇకో సిస్టమ్ కొరకు మంచి విధాన నిర్ణయాలు కూడా ప్రకటించారు. అలాగే సాఫ్ట్వేర్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్కు అలైడ్గా ఉండేటువంటి అనేక సెక్టార్స్ కూడా ఇవాళ డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది. ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్ సెక్టార్కు ఒక ప్రత్యేకమైన పాలసీని కూడా ఈసారి ప్రకటించారు. అంటే హైదరాబాద్లో ఒక గేమింగ్ సిటీగా, ఎందుకంటే ఐటీ అప్లికేషన్స్ను, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ను కలపడం ద్వారా ఒక కొత్త రంగాన్ని సృష్టించవచ్చు. అంటే ఇట్స్ ఎ మ్యారేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్. దాన్ని ఇమేజ్ పాలసీగా ప్రత్యేకమైన పాలసీని ప్రకటించారు. ఇది ఎందుకంటే తెలంగాణకు చరిత్ర కూడా ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ ఉంది, సినిమా రంగం బాగా అభివృద్ధి అయింది. ఈ ఆల్రెడీ డెవలప్డ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్స్ను, ఈ కల్చరల్ ఎకోసిస్టాన్ని, ఐటీ రంగాన్ని మేళవించడం ద్వారా ఒక గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ యానిమేషన్ రంగంలో హైదరాబాద్ను ఒక వరల్డ్ డెస్టినేషన్గా మార్చేటువంటి ఒక ప్రయత్నం ఈ పాలసీలో మనకు కనబడుతుంది. ఇక ఇన్నోవేషన్, ఇప్పుడు ఈ కొత్త యుగం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు మన పాత స్లోగన్ ఏంటంటే పర్ఫార్మ్ ఆర్ పెరిష్. ఇప్పుడు కొత్త స్లోగన్ ఏంటంటే ఇన్నోవేట్ ఆర్ పెరిష్. నువ్వు నూతన ఆవిష్కరణ చేస్తేనే నిలబడతావు. అందులో ఐటీ లాంటి రంగానికి నిరంతరం నూతన ఆవిష్కరణలు కావాలి, నిరంతర నవీన ఆవిష్కరణలు కావాలి. అందువల్ల ఆ ఇన్నోవేషన్ పాలసీని కూడా ప్రకటించారు. అది యంగ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ నుంచి మొదలుకొని ఎవరైనా ఇన్నోవేట్ చేయడానికి ఒక అవసరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మీరు ఒక ఫేస్బుక్ అయినా ఒక ఇన్నోవేషనే, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అయినా ఒక ఇన్నోవేషనే. ఇలాంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని, ఇన్నోవేషన్ డెవలప్ చేయడానికి కూడా ఐటీ పాలసీలో మనకు రకరకాల ఇనిషియేటివ్స్ను ఇందులో ప్రకటించారు. ఇక సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ రంగం ఉంది. ఎలక్ట్రానిక్స్ అనేది ఒక కోర్ సెక్టార్. ఇప్పుడు ఇంతవరకు మనము సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయిన తప్ప ఎలక్ట్రానిక్స్ రంగంలో
హైదరాబాద్కు ఫౌండేషన్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ప్రభుత్వ రంగంలో చాలా దశాబ్దాల క్రితమే మొదలుపెట్టింది. అందువల్ల ఈ ఎలక్ట్రానిక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంది. ఇలాంటి పబ్లిక్ సెక్టర్ ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా ఎలక్ట్రానిక్స్ సెక్టార్ను డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్స్ పాలసీని కూడా ప్రకటించారు. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా గ్లోబల్ అవుట్సోర్సింగ్ క్యాపిటల్గా మారుతోంది. అందులో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ డెవలప్ చేయడానికి కూడా ఇందులో పాలసీ ప్రకటించారు. ఇక చాలా కాలంగా వింటున్న మాట ఏంటంటే ఐటీ రంగాన్ని టైర్ 2 సిటీస్కు తీసుకెళ్ళడం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ విధానంలో కూడా ఈ లక్ష్యం ఉంది. అంటే ఐటీ రంగాన్ని వరంగల్కి తీసుకెళ్తాం, కరీంనగర్ తీసుకెళ్తాం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ అన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ విడిచి ఎక్కడికి పోలేదు. ఒక కొద్దిగా స్టార్టింగ్ అనేది విశాఖపట్నంలో జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రధానంగా ఐటీ సెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో లొకేట్ అయింది. ఇటీవలనే వరంగల్లో ఒక చిన్న ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది. అందువల్ల ఈ టైర్ 2 సిటీస్కు తీసుకెళ్ళడానికి అవకాశం. ఐటీ సెక్టార్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే మీరు అమెరికా కూడా తీసుకోండి. ఐటీ రంగం ఎక్కడ డెవలప్ అయింది? సియాటల్ నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మీరు వాషింగ్టన్ కాదు, న్యూయార్క్ కాదు, మీకు సియాటల్లో ఉంది. అందువల్ల ఐటీ సెక్టార్కి ఉండేటువంటి అడ్వాంటేజ్, మీరు లండన్ సబర్బ్స్లో కూడా మీకు ఐటీ సెక్టార్ డెవలప్ అయింది. ఐటీ సెక్టార్ ఆ రకంగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు మీరు హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయటానికి 1 గంట సేపు పడుతుంది అనుకోండి. జడ్చర్ల నుంచి కూడా ఇంకా గంట సేపు వెళ్ళకపోవచ్చు, ఇంకా తొందర కూడా పోవచ్చు. అందువల్ల ఐటీ సెక్టార్కి ఉండేటువంటి ఈ అడ్వాంటేజ్ రీత్యా దీన్ని డైవర్సిఫై చేసి 2వ శ్రేణి నగరాలకు తీసుకెళ్ళాలి అనేది ఒక ప్రయత్నం. ఇక హైదరాబాద్లో ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. అందువల్ల ఈ ఇనిషియేటివ్స్ అన్నీ దే ఆర్ ఇన్ ట్యూన్ విత్ ద గ్లోబల్ ఇనిషియేటివ్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో, దేశంలో ఐటీ రంగంలో వస్తున్నటువంటి చొరవల కొనసాగింపుగా ఉంది. డెఫినెట్గా దీన్ని ఎవరైనా మనం ఈ ఐటీ పాలసీని వెల్కమ్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా కేంద్రీకరించాలి. ఎందుకంటే ఎంత ఐటీ సెక్టర్ డెవలప్ అయినా స్థానిక యూత్కు ఎంప్లాయ్మెంట్ దొరికితేనే, అది ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్ దొరికితేనే ప్రయోజనం. పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ చెప్పింది ఏంటంటే ఐటీ సెక్టార్లో ఒక్కరికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికితే 4గురికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక క్యాబ్ డ్రైవర్ దొరుకుతుంది, ఒక మెస్ డెవలప్ అవుతుంది, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డెవలప్ అవుతుంది, ఒక పార్క్ డెవలప్ అవుతుంది, ఒక పబ్ డెవలప్ అవుతుంది, ఒక మల్టీప్లెక్స్ డెవలప్ అవుతుంది. అంటే ఒక ఐటీ ఎంప్లాయీ చేసేటువంటి కన్జంప్షన్ వల్ల అనేక రకాల ఇతర బిజినెసెస్ డెవలప్ అవుతాయి. ఈ అడ్వాంటేజ్ ఉంది కనుక మీరు ఐటీ సెక్టర్ మీరు హైదరాబాద్లో తీసుకోండి. ఐటీ సెక్టర్ డెవలప్ కాకముందు మీరు అమీర్పేట, మీకు బాచేపల్లి, కూకట్పల్లి ఈ స్థాయిలో డెవలప్ కాలేదు. ఐటీ సెక్టర్ డెవలప్ కాకముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్ కాలేదు. శాసనమండలిలో ఈ ప్రశ్న వచ్చినప్పుడు కేటీఆర్ గారే స్వయంగా చెప్పారు, మీరు ఏదైనా చిన్న ఉద్యోగాలకు మన స్థానికులకు ఇవ్వమని అడగచ్చు, కానీ ఐటీ ప్రొఫెషనల్స్ అనేది అది గ్లోబల్ కాంపిటీషన్. తెలంగాణ వాళ్ళే కాదు, ఆఫ్రికా వాళ్ళు కూడా రావచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. అందువల్ల ఈ పరిస్థితుల్లో మనకు బెనిఫిట్ కావాలి, ఇక్కడ లోకల్ యూత్కు బెనిఫిట్ కావాలి అంటే పరిష్కారం మన యూత్ను ప్రిపేర్ అయి ఉండడమే. మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడా లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేది ఒక పెద్ద సవాల్గా ఉంది. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోచామ్ నివేదిక ప్రకారం 10% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉపాధికి అర్హత కలిగిన నైపుణ్యం లేదు. అంటే ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ కాదు. అందువల్ల వీళ్ళని ఎంప్లాయబుల్ చేయాలి. అందుకొరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్లో చాలా పెద్ద ఎత్తున కృషి జరగాలి. అంటే ఈ పాలసీలో కొన్ని ఇనిషియేటివ్స్ ప్రకటించారు. ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యూత్ కనుక ఆ స్కిల్స్ను అలవర్చుకుంటే, నేర్చుకోగలిగితే డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ మొత్తాన్ని యొక్క ప్రత్యక్ష ప్రభావం కూడా ఉంటుంది. అందువల్ల హైదరాబాద్కు ఉండేటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్, వ్యూహాత్మక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందువల్ల ఈ ఐటీ రంగం యొక్క ఫౌండేషన్ ఉంది. ఇప్పటికే అభివృద్ధి అయినటువంటి ఐటీ ఇకోసిస్టమ్ ఉంది, ఒక టాలెంట్ పూల్ ఉంది, రిసోర్స్ పూల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కనుక ఈ పాలసీ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎఫెక్టివ్గా డెఫినెట్గా ఐటీ రంగం మరింత అభివృద్ధి అయ్యడానికి ఉపయోగపడుతుంది.